హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ 57 చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 61 నుండి స్టార్ట్ అవుతుంది. మొదటి క్వశ్చన్ చూసినప్పుడు అయితే మనకి ఇక్కడ శ్రేణి తర్వాత వచ్చే అంకె కనుగొనుము అని చెప్పాడు. అంటే ఇది ఒక నెంబర్ సిరీస్ క్వశ్చన్ అండి. నెంబర్ సిరీస్లో మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ నెంబర్ ఈజ్ బికమింగ్ ఏ హ్యూజ్ నెంబర్. అంటే చిన్న నెంబర్ పెద్దదిగా మారినప్పుడు ఆబ్వియస్లీ అది ఏం ఇంక్లూడ్ అయి ఉంటుంది అనేది ఒకసారి గమనించండి. ఓకేనా? ఇప్పుడు 2 అనేది 6గా మారింది. సో 2 అనేది 6గా మారింది అని అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? 4. 6 అనేది 9గా మారింది. సో ఎంత డిఫరెన్స్ ఉందండి? 3. అవునా? సో మనము నార్మల్గా 4 డిఫరెన్స్తో చూసుకున్న తర్వాత ఇక్కడ 3 డిఫరెన్స్ వచ్చింది. సో డిఫరెన్స్ అనేది ఇక్కడ సరిపోవట్లేదు. బట్ ఇఫ్ ఐ అప్లై ద మల్టిప్లికేషన్ అంటే 2 into 3 6 అండి. అవునా? 6కి +3 చేశాడు. అంటే ఇక్కడ లాజిక్ ఎలా వెళ్తున్నాడు అని అంటే into 3 + 3గా వెళ్తున్నాడు. ఇనీషియల్గా మల్టిప్లికేషన్ చేశాడు, తర్వాత అడిషన్ చేశాడు. నెక్స్ట్ వన్ చూడండి, 9 into 3 27 +3 చేస్తే 30 అవుతుంది. సో 30 into 3 ఎంత అండి? 90. +3 చేస్తే 93. 93 అనేది ఆప్షన్ నెంబర్ 4లో ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు మనకు లెటర్ సిరీస్ మీద ఇచ్చాడు. లెటర్ సిరీస్ మీద ఇచ్చినప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ AJRX CNXF ERDEN అని ఇచ్చాడు. సో ఇఫ్ యూ రైట్ ద ప్లేస్ వాల్యూస్, ప్రతిసారి ప్లేస్ వాల్యూస్ రాయండి. సో మొదటి అక్షరం ఏ అని ఉంది ఇక్కడ. సో ద ప్లేస్ వాల్యూ ఇస్ 1, ఇక్కడ 3 అండి, ఇక్కడ 5. సో ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ మనం ఎంత యాడ్ చేస్తూ వెళ్తున్నామనండి? 2 అనేది యాడ్ చేస్తూ వెళ్తాం. సో 1 3 5 తర్వాత రావాల్సింది ఎంత? 7. 7th లెటర్ ఏమై ఉంటుంది? G. అంతేనా అండి? కరెక్ట్. సో 7 తర్వాత రావాల్సింది 9. ఇగో చూడండి, 9 అనేది I అనేది ఇక్కడ వచ్చేసింది. అవునా? సో ప్యాటర్న్ అనేది కంప్లీట్గా ఫాలో అవుతుంది అనేది మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ చూడండి, ఇది 10. అవునా? ఇక్కడ వచ్చేసరికి 14, ఇక్కడ వచ్చేసరికి 18. సో ఇప్పుడు చెప్పండి, సెకండ్ లెటర్ దగ్గరకు వచ్చేసరికి ఎంత యాడ్ అవుతుంది? +4 యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ 22 రావాలండి. 22 అనే లెటర్ ఎంత అండి? V. కరెక్ట్? యా. నెక్స్ట్ సో ఇప్పుడు 1 and 3 ఆప్షన్స్ అనేటివి ఎలిమినేట్ అయిపోయాయి, ఎందుకంటే ఫస్ట్ లెటర్ G కదా. సో 2 and 4 మన ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ లెటర్ ఒకటి కనిపెడితే చాలండి. 4th వన్ 2 V ఉన్నాయి కాబట్టి ఈ లాస్ట్లో చూడండి V and V ఉన్నాయా. సో లాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ లెటర్ దొరికితే మన ఆన్సర్ దొరికిపోయినట్టే. నెక్స్ట్ వన్ చూడండి, R అనేది ఉంది ఇక్కడ. అవునా? 18 అండి. నెక్స్ట్ X ఎంత అండి? 24. 18 అనేది 24గా మారింది అని అంటే 6 యాడ్ చేసామండి. నెక్స్ట్ ఇది 4 అని అనుకుంటారు. 4తో పాటు దీన్ని మనం 30 అని కూడా అనొచ్చండి. D అనే లెటర్ 4, ఎందుకంటే 27th ఆల్ఫాబెట్ ఏ అనుకున్నప్పుడు D అనేది 30th ఆల్ఫాబెట్ అయిపోతుంది. అవునా? ఇప్పుడు చూడండి, 6 అడిషన్తో వస్తుంది. చూడండి, 18 అనేది 24గా మారింది, 24 అనేది 30గా మారింది. నెక్స్ట్ ఎంత రావాలి? 36. మరి 36th లెటర్ ఏంటి అని అంటే టెన్షన్ పడకుండా 36 - 26 చేయండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఎన్నండి? 26. సో ఎంత వచ్చింది? 10. మరి 10th లెటర్ ఏమవుతుంది? J. సో మన ఆన్సర్ GVJ అని స్టార్ట్ కావాలి. అది ఓన్లీ ఆప్షన్ నెంబర్ 1 2లో ఉంది, సారీ. సో అదే మన ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ చాలామంది ఇది చేసి ఉంటారు ఈజీగా. ఇఫ్ యూ కౌంట్ ది నెంబర్ ఆఫ్ లెటర్స్, అవునా, ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కూడా లెటర్ సిరీస్లోనే భాగం, కాకపోతే దీన్ని మిస్సింగ్ లెటర్స్ అని అంటాం కదా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ లెటర్స్ కనుక మీరు కౌంట్ చేసినట్లయితే ఎన్ని ఉన్నాయండి? 20 ఉన్నాయి. అవునా? 20 ఉన్నప్పుడు దీన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రకారం చేస్తాం. సో 20 ఉన్నప్పుడు 5గా డివైడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇఫ్ యూ స్టార్ట్ డివైడింగ్ బై 5 యూ కెన్ ఈజీలీ అబ్జర్వ్ ఎక్కడ డివైడ్ జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ తర్వాత జరిగింది. అవునా? రైట్. 1 2 3 4 5. జీకి ముందు ఈకి తర్వాత. ఓకే, ఇన్ బిట్వీన్ ఈ అండ్ జీ జరుగుతుందండి. సో ఇగో ఇక్కడ కూడా ఈజీగా తెలిసిపోయిందండి. యా. సో ఇప్పుడు మీరు ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే జీ తర్వాత ఏ లెటర్ ఉందండి? ఎల్. ఇక్కడ కూడా జీ తర్వాత ఏముందండి? ఎల్. సో ఫస్ట్ బ్లాంక్ ఫిలప్ అయ్యేది డెఫినెట్గా ఎల్తోనే వచ్చే లెటరే. సో మనం ఏమని చేయాలి? ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 4 రెండు ఎలిమినేట్ అయిపోయాయి, ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఫిల్అప్ చేసింది దేంతోనండి? ఎల్. అది ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ నువ్వు ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినప్పుడు జీ తర్వాత ఎల్ కనబడింది రిపిటేషన్లో, ఇక్కడ కూడా జీ తర్వాత ఎల్ కనబడింది.
సో ఇక్కడ డెఫినెట్గా రావాల్సిన లెటర్ ఎల్ అని నేను కన్ఫర్మ్ చేశాను. అవునా? ఇప్పుడు ఒక పర్టికులర్ వర్డ్ ఫామ్ అయిందండి, GLARE. అవునా? రైట్. నెక్స్ట్ వన్ నేను అబ్జర్వ్ చేస్తే ఎల్ తర్వాత ఏ రావాలి అనేది అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ కూడా ఏ రాస్తాను. అవునా? కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి నీకు సి ఉంది, అంటే థర్డ్ లెటర్ వచ్చేసి కాన్స్టాంట్గా ఏ అనేది రాలేదు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉందనండి, అంటే మధ్యలో రావాల్సిన లెటర్ ఏంటి? ఆబ్వియస్లీ బి. చూడండి జాగ్రత్తగా, థర్డ్ లెటర్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో ఏ అని ఉంది, థర్డ్ సెగ్మెంట్లో వచ్చేసి థర్డ్ లెటర్ ఏముందండి? సి అని ఉంది. సో ఆబ్వియస్లీ మధ్యలో బి అనే రావాలి. కరెక్ట్. LB అనేది మన ఆన్సర్ అండి, అది ఆప్షన్ నెంబర్ 2. మిగతా అంతా చేసుకుంటూ కూర్చోకండి, ఎగ్జామ్లో టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది. సో నెక్స్ట్ ఏం రావాలండి? డిఏ రావాలి కదా. అవునా? సో లాస్ట్ నుండి రెండవ బ్లాంక్ డి అనేది ఉండాలి. ఇగో ఇక్కడ చూడండి, లాస్ట్ నుండి రైట్ సైడ్ నుండి సెకండ్ లెటర్ డి ఉండాలి. ఉందా? ఎస్, మన ఆన్సర్ కరెక్ట్ అండి. మీకు ఇన్ కేస్ డౌట్ అనిపిస్తే ఇంకా టైం వేస్ట్ చేయకుండా రైట్ సైడ్ నుండి చేయండి, కొద్దిగా క్విక్ అయిపోతుంది. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. థర్మామీటర్ ఈజ్ రిలేటెడ్ టు టెంపరేచర్ అన్నాడు, అంటే థర్మామీటర్ మెజర్ చేసేది ఏంటి? టెంపరేచర్. కాబట్టి ఆ రిలేషన్లో ఇచ్చాడు. థర్మామీటర్ని దేనికి వాడతారు? ఆబ్వియస్లీ టెంపరేచర్ చూడడానికి వాడతారు. సో అలాంటి లాజిక్ ఎక్కడ వస్తుంది అనేది చూసినట్లయితే, ఫస్ట్ వన్ గ్లూకోమీటర్ అనేది గ్లూకోజ్ చెక్ చేయడానికి వాడతారు, కాబట్టి మెజర్ అనేది ఇచ్చాడు, అది తప్పండి. నెక్స్ట్ ఓడోమీటర్ అనేది స్పీడ్ని ఐడియా చేయడం, మనం స్పీడోమీటర్ అంటాం, స్పీడోమీటర్ కాదండి అది, ఓడోమీటర్ అన్న. అంటే కార్ వెహికల్లో మనకు స్పీడ్ చూపించే ఒక బార్ ఉంటుంది చూసారా, డైలర్. అవునా? ఇప్పుడు అన్ని డిజిటల్లో వచ్చాయి, దాన్ని ఓడోమీటర్ అని అంటాడు. కార్లో ఉంటుంది కానీ బట్ ఇట్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్స్ వాట్? స్పీడ్ అండి. ఓడోమీటర్ దేన్ని క్యాలిక్యులేట్ చేస్తుందంటే స్పీడ్. ఆక్సిమీటర్ అనేది ఎస్, బ్లడ్లోని ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది అనేది తెలిపేదే ఆక్సిమీటర్, కాబట్టి మన ఆన్సర్ 3 అండి. పెడోమీటర్ అనేది బ్రోన్ ఫ్రాక్చర్ కాదు. పెడోమీటర్ అనేది ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఎంత వాక్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఏంటి అని చెప్పేది పెడోమీటర్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ అనాలజీ విత్ లెటర్ బేస్డ్ అండి. బేర్ ఈజ్ రిలేటెడ్ టు QZDA అండి. ఫస్ట్ ఒకటి కనిపెట్టేసామంటే ఆటోమేటిక్గా మిగతా వస్తుంది. సో చూసి చెప్పలేవు కాబట్టి దయచేసి ప్లేస్ వాల్యూస్ ఎప్పుడైనా రాయండి. ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్ ఇన్ ఆల్ ది ఎగ్జామ్స్. ఒకసారి ఇక్కడ మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ రిలేటెడ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ రిలేటెడ్ క్రాస్ వర్డ్ అండి, ఆర్ యూ కెన్ సే డయాగ్నల్గా రిలేట్ అయి ఉంది. 2 అనేది 1గా మారింది, అంటే -1 అవుతుంది. 5 అనేది -1గా మారి 4గా మారింది. 1 అనేది 26, 1 అని అనుకోండి, లేదంటే ఏని 27 అని కూడా అనొచ్చు. 18 అనేది 17గా మారింది. డయాగ్నల్లీ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. సేమ్ లాజిక్ ఫర్ డస్ట్ అండి. కావాలంటే ఒకటి చెక్ చేయండి, మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 4 అనేది -1 అయి 3గా మారింది. అవునా? సేమ్ లాజిక్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, జీ అని అంటే ప్లేస్ వాల్యూ ఎంత? 7. సో లాస్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, లాస్ట్ లెటర్ 6 రావాలండి. వాట్ ఈస్ ద 6th ప్లేస్ వాల్యూ? ఏ లెటర్ అండి? ఎఫ్. అవునా? మరి ఎఫ్ అనేది ఇక్కడ ఉందా? లేదు. ఉందా? లేదు. సో ఇదే మన ఆన్సర్. సో మన టైం అనేది చాలా సేవ్ చేసుకోవచ్చు ఇలా మీరు రైట్ సైడ్ నుండి చేయడం ద్వారా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెంబరాలజీలో ఉంది. 4 అనేది 84గా మారింది. ఎలా వచ్చిందని అంటే 4³ అనేది 64 అండి. సో +20 అనేది యాడ్ చేయడం వల్ల 84 వస్తుంది. ఈ 20 అనేది 4 యొక్క నెక్స్ట్ నెంబర్ మల్టిప్లికేషన్తోని చేశాడు. రైట్. సేమ్ లాజిక్ మీరు 13 నుండి గమనిస్తే 13 యొక్క క్యూబ్ ఎంత అండి? 2197. మరి 2197 అప్పుడు 2379 వచ్చింది. అవునా? సో 13 × 14 చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది? 182. సో ఇప్పుడు ఈ 182 యాడ్ చేస్తే 2379 వచ్చింది. సేమ్ లాజిక్ మీరు 11³ చేయండి. 11³ ఎంత అండి? 1331 కదా. ఇప్పుడు 11 × 12 చేసినప్పుడు 11 × 12 చేసినప్పుడు ఎంత వస్తుంది? 132 రావాలి. సో 132ని యాడ్ చేయడం ద్వారా మనకి ఎంత వస్తుంది అని అంటే 1463 అనేది ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ అండి, భిన్నంగా ఉన్నదాన్ని కనుగొనము అంటే ఆడ్ మెన్ అవుట్ అండి. ఓకే, ఆడ్ మెన్ అవుట్ అడిగాడు. సో ఫైండ్ ది ఆడ్ వన్. హిండ్రన్స్, గ్రోత్, ప్రోగ్రెస్, స్ట్రైడ్. ఈజీ ఏంటి అని అంటే హిండ్రన్స్. హిండ్రన్స్ అని అంటే అర్థం ఏంటి అని అంటే
ఏదైతే నువ్వు గెలిచేందుకు మధ్యలో ఒక అడ్డంకి ఉంటుందో దాన్నే హిండ్రెన్స్ అని అంటారండి. అవునా? మీ సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యలో ఉండేదాన్నే హిండ్రెన్స్ అని అంటారు. మిగతావన్నీ సక్సెస్కి సినోనిమ్స్ లాగా ఉన్నాయి. అంటే గ్రోత్, స్ట్రైడ్, ప్రోగ్రెస్, ఇవన్నీ దినదిన చర్యల్లో మీరు అభివృద్ధి చెందుతున్నారు అన్నట్టు వస్తుంది. కానీ హిండ్రెన్స్ అంటే మాత్రం అది ఏమవుతుందండి? అడ్డంకి, ఆటంకం, అంతే. నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా ఆడ్ మెన్ అవుట్, కాకపోతే నెంబర్ బేస్డ్ అండి. ఇంతకుముందు వర్డ్ బేస్డ్, ఇప్పుడు నెంబర్ బేస్డ్. మనం నెంబర్ చూడగానే చెప్పొచ్చు 1331 11 క్యూబా, అంతేగా. నెక్స్ట్ 2197 13 క్యూబ్, 2744 14 క్యూబ్. ఇది ఏదో ర్యాండమ్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి ఇదే ఆన్సర్. 1726 అనేది క్యూబ్ కాదు, పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. రైట్. నెక్స్ట్ వన్ అండి, లెటర్ బేస్డ్ ఆడ్ మెన్ అవుట్. ఆడ్ మెన్ అవుట్ ఈ రూల్ ఏంటండి? 3 అనేటివి ఒక ప్రాపర్ ఫాలోయింగ్ ఆర్డర్లో ఉండాలి, ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉండాలి, అప్పుడే ఆడ్ మెన్ అవుట్ అవుతుంది. సో HJRQ అన్నాడు. సో దాని యొక్క ప్లేస్ వాల్యూస్ రాద్దామండి. హెచ్ అంటే 8, 10, ఇది 18, ఇది 17, అవునా? KMPN అని అంటే K అంటే 11, ఇది 13, 16 అండ్ 14. యా, ఇప్పుడు ఇది చూడండి, A అంటే 1, 3, 26 అండ్ దిస్ ఇస్ 24, ఇది 4, 6, 23, 21 ప్లేస్ వాల్యూస్ కదండి. ఇప్పుడు మీరు వీటిని బ్రేక్ చేసినట్లయితే 11 అనేది 13గా మారింది అంటే +2, కానీ 16 అనేది 14గా మారింది అని అంటే ఎంత అండి? -2. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిని బ్రేక్ చేస్తే ఇది -2 అవుతుంది, ఇది +2 అయింది. కరెక్ట్. ఇక్కడ కూడా అండి 26 అనేది 24గా మారింది అని అంటే ఇక్కడ -2, ఇక్కడ వచ్చేసి 1 అనేది 3గా మారిందండి. అది 13 కాదు, ఇది 1, ఇది 3 వేరు, అవునా? సో ఇది ఎంత ఉంది? 1 అనేది 3గా మారింది అని అంటే +2గా మారుతుంది. అంటే 3 ఒక పర్టికులర్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాయి, +2 అండ్ -2. సో బై డిఫాల్ట్గా మన ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ +2 జరిగింది స్టార్టింగ్లో, 8 అనేది 10గా మారింది, కానీ -2 జరగాల్సిన టైంలో -1 చూపిస్తున్నాడు, అవునా? సో అందుకే మన ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండ్ కోడెడ్ రిలేషన్ అండి. బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్లో కోడెడ్ రిలేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఎడమ వైపు ఉన్న వ్యక్తి గురించి మనకు తెలుస్తుంది, కానీ కుడివైపులో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి గురించి మనకు తెలియదు, అవునా? అంటే జెండర్ తెలియదు. రైట్. A ఈజ్ ద బ్రదర్ అన్నాడు కదా, అంటే A అనేవాడు సోదరుడు అవుతాడు ఎవరికి? Bకి. అంటే Aని మనము పురుషుడు అని చెప్పొచ్చు, కానీ B అనే వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వదిలేసాడు. ఇక్కడ మాత్రం చెప్పొచ్చండి A ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ B అన్నాడు. అంటే A అనే వ్యక్తి భర్త అయ్యాడు, ఎవరికి భర్త అవుతున్నాడు? Bకి. అంటే B భార్య అవుతుంది కదా, అలా ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడున్న సింబల్స్లో ఆ రిలేషన్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం, అవునా? W#Q, హ్యాష్ అంటే ఏముంది చూడండి, బ్రదర్, సోదరుడు, అన్నా చెల్లెలు అని ఇక్కడ ఇచ్చారు, యాక్చువల్లీ సోదరుడు సోదరి అంతే, అవునా? ఇప్పుడు చూడండి, W అనే వ్యక్తి సోదరుడు అవుతున్నాడు, బ్రదర్ అవుతున్నాడు ఎవరికి? Qకి. సో నేను ఏం చేస్తాను అని అంటే W యొక్క జెండర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. W అనేటోడు మేల్, అవునా? అతను ఎవరికి సోదరుడు అయ్యాడు? Qకి. కానీ Q గురించి ఇంకా మనకు ఐడియా లేదండి. Q @ అని అంటే చూడండి, @ అంటే ఏమన్నాడు? సిస్టర్. అంటే ఈమె ఫీమేల్ అవుతుంది, సోదరి కాబట్టి స్త్రీగా చెప్పచ్చు. ఈమె ఎవరికి సోదరు అవుతుంది? Tకి సోదరు అయింది. ఆమె ఆల్రెడీ Wకి సోదరి, ఇప్పుడు Tకి సోదరి అవుతుంది, కానీ T గురించి మనకి ఇంకా తెలియదు. T అండ్ Y, అండ్ అంటే ఏముంది చెప్పండి? T అనే వ్యక్తి భర్త అవుతున్నాడు ఎవరికి? Yకి. ఇప్పుడు మనము Y అనే వ్యక్తి క్వశ్చన్ చూడకుండానే ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, వీళ్ళిద్దరు భార్య భర్తలు అన్నప్పుడు Y అనే వ్యక్తి స్త్రీ అని చెప్పడానికి మనకు వీలుంది, ఎందుకంటే T అనేవాడు పురుషుడు. Y @ M అంటే Y అనేట ఆమె సోదరి అవుతుంది ఎవరికి? Mకి, అవునా? నెక్స్ట్ M పర్సంటైల్ అంటే ఏముంది? M అనేట ఆమె కూతురు అయింది, అంటే మళ్ళీ ఈమె కూడా ఫీమేల్ అండి. ఎవరికి కూతురు అవుతుంది అని అంటే Kకి. K అనే వ్యక్తి తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు. ఇప్పుడు తెలుస్తుంది చూడండి, హ్యాష్ అంటే ఏముంది చూడండి, అతను సోదరుడు, అంటే K అనే వ్యక్తి సోదరుడు అయ్యాడు ఎవరికి? Lకి. ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు అండి.
కే అనేవాడు సోదరుడు అయ్యాడు అని అంటే వై అండ్ ఎంకి తండ్రి అయ్యాడు అన్నట్టే కదా, అవునా? రైట్. కానీ ఫైనల్గా రైట్ సైడ్ కార్నర్లో ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి మనకు తెలియదు. వాళ్ళ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు అని అంటే ఇంగ్లీష్ వాళ్ళు గమనిస్తే హౌ కే ఈజ్ రిలేటెడ్ టు టీ అని అంటే మీరు కే నుండి కాదండి టీ నుండి అబ్జర్వ్ చేయాలి, అవునా? తెలుగులో అయితే మనకు క్లియర్గా ఉంటుంది. అయితే కే టీకి ఎలా సంబంధమై ఉంటాడు అంటే టీ నుండి అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నాడు. టీ నుండి గమనిస్తే కేని ఏమని పిలవాలి? ఏమని పిలుస్తాడు? అతని భార్య యొక్క తండ్రిని ఏమని పిలవాలి? మామ అని పిలవాలి, అవునా? ఫాదర్ ఇన్ లా అని చెప్పాలి. ఆప్షన్ లేదు కాబట్టి భార్య యొక్క తండ్రి అనే ఆప్షన్ ఉంది, అది ఆప్షన్ నెంబర్ 1. అంతేనా? ఈజీ. నెక్స్ట్ వన్ అండి. మిస్టర్ రవి ఈజ్ విజిటెడ్ బై హిస్ ఫ్రెండ్ అండ్ ఇంట్రడ్యూసెస్ ఏ లేడీ. ఓకే, మిస్టర్ రవి వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారంటే అతిథులు, అండ్ అతను ఒక లేడీని పరిచయం చేస్తున్నాడు యాజ్ హిస్ డాటర్స్ సిబ్లింగ్స్ మదర్. చూడండి ఏమని చెప్పాడు? రవీస్ ఆ అమ్మాయి ఎవరు అని పరిచయం చేస్తూ ఆమె ఎవరనంటే నా అన్నేనా, అంతేనా? నా కుమార్తె సోదరి తల్లి. నా అంటే ఎవరండి ఇక్కడ? మన స్పీకర్ ఎవరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, రవే కదండి. నా కుమార్తె సోదరి అనంటే నా కుమార్తె అనంటే నా కుమార్తె సోదరి రవికి ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇంకొక కుమార్తె, అంతే కదండి. మై డాటర్స్ అనదర్ సిస్టర్, మై డాటర్స్ సిస్టర్ ఈస్ డెఫినెట్లీ మై డాటర్ అగైన్, రైట్? వీళ్ళిద్దరి మదర్ అని అంటే ఇండైరెక్ట్గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడు? అతని భార్యను ఉద్దేశించే మాట్లాడాడు. చూడండి జాగ్రత్తగా, రవీస్ డాటర్స్ సిస్టర్ ఆర్ సిబ్లింగ్. ఇక్కడ తెలుగులో అయితే క్లియర్గా సోదరి అని ఉంది. కుమార్తె సోదరి అని అంటే ఆబ్వియస్లీ రవి యొక్క కూతురే, రెండవ కూతురో మొదటి కూతురో మనకు తెలియదు, ఓకేనా? రైట్. ఆమె యొక్క తల్లి అని అంటే రవి యొక్క భార్యనే అతను పరిచయం చేస్తున్నాడు అని అర్థం. అప్పుడు ఆ స్త్రీ రవికి ఏమవుతుంది? ఇప్పటిదాకా అదే మొత్తుకున్నా, ఏమవుతుంది? భార్య. అదే ఆన్సర్, రైట్? నెక్స్ట్ వన్ సిలాగ్స్ బేస్డ్ క్వశ్చన్ అండి, ఓకేనా? సిలాగిజం చేద్దాం. సమ్ ప్యారెట్స్ ఆర్ పిగ్స్, సమ్ పిగ్స్ ఆర్ పోల్స్, ఆల్ పోల్స్ ఆర్ పెట్స్. ఇది బెస్ట్ అండి. ఆల్ పోల్స్ ఆర్ పెట్స్. ఫస్ట్ ఆల్ గీయండి, ఆల్ అండ్ సమ్లో ఎప్పుడైనా ఆల్ గీయండి, రైట్? నెక్స్ట్ వన్ అండి, ఆల్ పోల్స్ ఆర్ పెట్స్ అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము? సమ్ పిగ్స్ ఆర్ పోల్స్ అన్నాడు. సమ్ పిగ్స్ ఆర్ పోల్స్ అని అంటే చూడండి, నేను పిగ్ అనేది పోల్తోని ఇంటర్సెక్ట్ చేసినప్పుడు, కలయిక జరిగినప్పుడు నేను ఈ పెట్స్ ద్వారానే వెళ్ళాలి. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యన కలయిక కొంతమేర అని మాత్రమే చూపించాను. నెక్స్ట్ వన్ అండి, సమ్ ప్యారెట్స్ ఆర్ పిగ్స్ అన్నాడండి. సమ్ ప్యారెట్స్ ఆర్ పిగ్స్ అని అంటే ఇక్కడ గీసాను అనుకోండి, అవునా? రైట్. సమ్ ప్యారెట్స్ ఆర్ పిగ్స్. ఇంకా క్లీన్గా గీద్దాం ఒకసారి, సో దట్ మీకు ఐడియా ఉంటుంది. కొద్దిగా అట్లా గీసాను. ఫస్ట్ ఆల్ అనేది గీయండి. ఆల్ పోల్స్ ఆర్ ఏమన్నాడు? పెట్స్. ఇప్పుడు కొన్ని పోల్స్ పిగ్స్ అన్నాడు, కొన్ని పిగ్స్ ప్యారెట్స్ అన్నాడు. ఈ విధంగా మన బేసిక్ డయాగ్రామ్ వస్తుంది. ప్రాథమిక చిత్రంలో మనం ఎప్పుడైనా సరే తక్కువ కలయిక చేయాలి కానీ ఎక్కువ కలయిక చేయడానికి వీల్లేదు. అందుకనే నేను ఏం చేశాను అని అంటే ఈ పిగ్స్ అనేటివి పోల్తో ఇంటర్సెక్ట్ కావాలి, కలయిక జరగాలి అని అంటే ఈ పెట్స్ ద్వారా వెళ్ళాలి అన్నప్పుడు కొంతమేరనే కలయిక చేయాలి, మొత్తం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మొత్తం 4 తీర్మానాలనే చూద్దాం, ఓకేనా? సమ్ పోల్స్ ఆర్ పిగ్స్ అన్నాడండి. పోల్స్కి పిగ్స్కి కొంతమేర కలయిక ఉందంటారా? ఉంది. సో ఫస్ట్ వన్ కరెక్ట్. సమ్ పెట్స్ ఆర్ ప్యారెట్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, పెట్ అనేది ఇక్కడ ఉంది, ప్యారెట్ అనేది ఇక్కడ ఉంది. వాళ్ళిద్దరి మధ్యన కొంత అనే రిలేషన్ ఉందా? లేదు. ఒకవేళ గనక పాజిటివ్ రాంగ్ అయితే ఎల్లటికీ రాంగే, ఓకేనా? ఆల్ ద ప్యారెట్స్ ఆర్ పెట్స్ అంటే అన్ని ప్యారెట్స్ పైన పెట్స్. అసలు ప్యారెట్కి పెట్టికి కొంతమేరే కలయిక లేనప్పుడు అన్ని అని ఎలా వస్తాయి? రావు. సమ్ పెట్స్ ఆర్ పిగ్స్. కొన్ని పెట్స్ పిగ్తోని అంటే ఇక చూడండి, ఇక్కడ కలయిక ఉంది కదా, కొంతమేర కలయిక వాళ్ళిద్దరి మధ్యన ఉంది. సమ్ అనేది డెఫినెట్గా అవుతుంది. సో ఆన్సర్ 1 and 4 అండి. 1 and 4 అనే ఆప్షన్ 2లో ఉంది, అదే మీ ఆన్సర్, కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఏమన్నాడు? అన్ని కంప్యూటర్లు ఫుట్బాల్, కొన్ని ఫుట్బాల్ గోళాలుగా ఉంటాయి,
కొన్ని గోళాలు ముళ్ళులు, అవునా? సరే, ఫస్ట్ అన్నీ గీయండి. ఎప్పుడైనా అన్ని కంప్యూటర్లు ఫుట్బాల్, అవునా? రైట్. కొన్ని ఫుట్బాల్ గోళాలు, అవునా? కొన్ని ఫుట్బాల్ గోళాలు, అవునా? నెక్స్ట్ వన్, కొన్ని గోళాలు ముళ్ళులు. ఇది మన ప్రాథమిక చిత్రం అండి, బేసిక్ డయాగ్రామ్ అదే. నెక్స్ట్ 3 ఉన్నాయండి, 3 కంక్లూజన్స్, 3 తీర్మానాలు ఉన్నాయి. చూద్దాం. పాజిటివ్ కనుక సరైనదైతే ఎన్నటికైనా సరైనదే. కొన్ని ఫుట్బాల్ కంప్యూటర్లు. చూడండి, ఫుట్బాల్కి కంప్యూటర్ అనేది ఉందా? ఉంది. కొన్ని గోళాలు ఫుట్బాల్. చూడండి, గోళాలు మరియు ఫుట్బాల్కి కొంతమేర కలయిక ఇక్కడ జరిగిందా? అవును. కొన్ని ముళ్ళులు గోళాలు, ఇగో చూడండి, ముళ్ళులకు గోళాలకు మధ్యన కొంతమేర కలయిక ఇక్కడ జరుగుతుందిగా. ఎస్, అన్నీ సరైనవే అనేది ఎక్కడ ఉందో అది చూడండి. అది ఫస్ట్ ఆప్షన్ అనే ఉంది అండి. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఫాలోడ్, రైట్? నెక్స్ట్ వన్. యా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి రో అరేంజ్మెంట్ అండి. సీటింగ్ అరేంజ్మెంట్లో రో అరేంజ్మెంట్. వీళ్ళందరూ ఎటువైపు చూస్తున్నారు? సౌత్కి చూస్తున్నారు. ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. నేను నెక్స్ట్ పేజ్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సౌత్కు చూస్తున్న వ్యక్తులకి యొక్క రైట్ లెఫ్ట్ అనేది, కుడివైపు ఎడం వైపు అనేది చేంజ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త. 1 2 3 4 5 6 7, అవునా? రైట్. లెట్ us go back to the previous page. ఏమన్నాడు? A is 5th to the right of G, అవునా? A is 5th to the right of G అని అంటే G నుండి గమనిస్తే A అనేవాడు ఎలా ఉండాలి? 5వ కుడిలో ఉండాలి, అవునా? G నుండి గమనిస్తే ఇక్కడ రాద్దాం చూడండి. A అనేవాడు 5వ కుడిలో ఉండాలి, రైట్? నెక్స్ట్ వన్. A is at one of the ends. ఓకే, అంటే A అనే వ్యక్తి కార్నర్లో కూర్చోవాలి. కార్నర్ అన్నాడు కానీ ఎడం వైపు కుడివైపు మనకి ఇంకా తెలియదు. నెక్స్ట్ వన్. ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రో. ఆహా, ఇది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఏమన్నాడు? ఈ అనే వ్యక్తి మన వరుస క్రమంలో ఖచ్చితమైన మధ్యలో కూర్చోవాలి. అంటే ఇదే పొజిషన్ కదండి, అయిపోయింది. ఇది ఒక డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాడిని ప్లేస్ చేయొచ్చు, మిగతా అని కావు, అవునా? రైట్. చూడండి, ఈ సరిగ్గా మధ్యలో కూర్చున్నాడు. ఎఫ్ జీకి కుడివైపులో 4వ వ్యక్తి స్థానంలో ఉంది. అంటే జాగ్రత్త, ఎఫ్ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ జీ. ఇక్కడ ఆల్రెడీ మనకు జీ వచ్చింది కదా. జీ నుండి గమనిస్తే 4th లెఫ్ట్లో ఎఫ్ ఉండాలి, 5th రైట్లో ఏ ఉండాలి, 4th లెఫ్ట్లో ఎవడు ఉండాలి? ఎఫ్ ఉండాలి. సో జీ అనేవాడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ అయ్యాడండి, రైట్? సో ఎఫ్ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ జీ. సో ఇది రైట్ అండి, నేను లెఫ్ట్ అని రాశాను. హ్యాపీ, రైట్? నెక్స్ట్, బి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఈ. ఓకే, అంటే బి అనే వ్యక్తి ఈ పక్కన కూర్చోడానికి వీలు లేదు అన్నాడు కాబట్టి ఈ 2 ప్లేసెస్ బికి రావు, అంతే కదండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే డి ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇమీడియట్ అని అంటే తక్షణమే ఎడమ వైపు కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారు? డి అనే వ్యక్తి. ఎవరికి కూర్చున్నారు? ఈ పక్కన కూర్చున్నారు. హ్యాపీ. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ దక్షిణం చూస్తున్నారు, ఉత్తరం చూడట్లేదు. ఉత్తరానికి చూసినప్పుడు ఏమవుతుందంటే మీ ఎడమ వైపు తీసుకోవచ్చు, కానీ దక్షిణం అని అంటే మీ కుడి వైపులో రావాలి. ఆ వ్యక్తి ఎవరు? ఈకి ఎడమ వైపులో వెంటనే కూర్చున్న వ్యక్తి పేరు ఏం పేరండి? తక్షణమే డి. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనే వ్యక్తి కార్నర్ రావాలి, అలాగే జీకి 5వ కుడిలో రావాలి. 5వ కుడి అని అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏని ఇక్కడే రాయాలి, అవునా? ఎందుకనంటే కుడివైపు అని అంటే ఇటు సైడ్ కుడివైపు లేదు కదండి, అవునా? సో ఇటు సైడ్ నుండే వస్తుంది కుడివైపు అనేది, ఎందుకంటే వీళ్ళందరూ దక్షిణం చూస్తున్నారు, సౌత్ చూస్తున్నారు. ఇప్పుడు జీకి 5వ కుడిలో ఉండాలి. ఎవరు? ఏ. ఇప్పుడు నేను జీని ఇక్కడ రాశాను అనుకోండి, వీడు దక్షిణం చూస్తున్నాడు కదా, ఇదంతా కుడివైపు. 5వ కుడి 1 2 3 4 5 వచ్చేసాడా? కరెక్ట్. అలాగే జీకి 4వ కుడిలో ఉన్న వ్యక్తి ఎవరు? ఎఫ్. 1 2 3 4 ఎవరండి? ఎఫ్. ఇప్పుడు 2 ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి
ఇక్కడ బి రాడు అని క్లియర్గా చెప్పాడు. ఈ పక్కన బి రావడానికి వీలు లేదని చెప్పాడు, నేను ఇక్కడ రాశాను. ఇక్కడ రాడు అని అంటే ఆబ్వియస్లీ ఈ కార్నర్లోనే రావాలిగా, రైట్. ఇంకా మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరండి మన ప్రశ్నలో? సి, అతనే అక్కడ వస్తాడు. అతని గురించి ఎటువంటి వివరణ లేకపోయినా అదే జరగబోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు అని అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆ క్రింది వాటిలో ఏది తప్పు? డి ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. డి ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. చూడండి, ఎఫ్ అనేటోడు సౌత్లో ఉన్నాడు, డి అనేవాడు మూడో ఎడమలో ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ మనం కనిపెట్టవలసింది ఏది తప్పు అనేది కనిపెట్టాలి, అవునా? సరైనది కాదు, తప్పు అయినది చెప్పాలి. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ సి అండ్ డి. అంటే సి అండ్ డి మధ్యలో ఎఫ్ అనేవాడు ఉన్నాడా లేడు? ఎవడున్నాడు? ఈ ఉన్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఫోర్త్ ఆప్షన్, ఓన్లీ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఒక స్క్వేర్ టేబుల్, అవునా? చతురస్రాకార బల్ల చుట్టూ కూర్చున్నారు 8 మంది. వారందరూ మధ్య దిశను చూస్తున్నారు, అంటే కేంద్రం వైపుకు చూస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. అంటే టేబుల్ లోపలికి చూస్తున్నారు, దే ఆర్ ఆల్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్, అవునా? సో ఇప్పుడు మనము ఒక స్క్వేర్ టేబుల్ గీద్దామండి. వాళ్ళు ఎలా కూర్చున్నారు అనే ఇన్ఫర్మేషన్ని బట్టి మనకు ఈ అరేంజ్మెంట్ వస్తుంది. ఏమన్నాడు? 4 persons are sitting at the middle and the sides of the table and 4 persons are sitting at the corners. అంటే వాళ్ళందరూ లోపలికే చూస్తున్నారు, అందులో 4 వ్యక్తులు మూలలకు కూర్చున్నారు, కార్నర్స్, అండ్ మిగతా 4 సైడ్స్లో అంటే మధ్యలో కూర్చున్నారు. వీళ్ళందరూ లోపలికే చూస్తున్నారు కాబట్టి మనం ఇలా రాద్దాం. సో రైట్ లెఫ్ట్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా కంపల్సరీ ఇలా రాయడానికి ప్రయత్నించండి, సో దట్ మీకు అరేంజ్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. డి ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ సైడ్ అండ్ ఆపోజిట్ టు కే, అవునా? సో డి ప్రక్కల మధ్యలో డి ఒక వైపున కూర్చుంది, కేకి ఎదురుగా, అవునా? సో డి అనే వ్యక్తి మధ్యలో కూర్చోవాలి, అవునా? అండ్ ఎవరి ఎదురుగా? కేకి ఎదురుగా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ అండి, జి ఓ మూలన కూర్చుంది మరియు డికి తక్షణ కుడివైపులో ఉంది. సో ఇది సింపుల్గా తెలిపోయింది. ఏమని అంటే జి అనే వాళ్ళు మూలకు కూర్చున్నారు, డికి తక్షణమైన కుడివైపులో అంటే ఇక్కడే వస్తారు, రైట్. నెక్స్ట్ వన్ అండి, డి పొరుగువారు ఈ మరియు జి. ఆహా, ఈజీ ఉందండి. డి పొరుగువారు ఎవరెవరు? జి మరియు ఈ అని అన్నారు. సో ఈ ఇక్కడ వచ్చేసారు, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, మళ్ళీ డి పొరుగువారు ఈ మరియు జి. ఐ హెచ్ పక్కన కూర్చోలేదు, ఎఫ్ వైపున కూర్చుని హెచ్కి ఎదురుగా ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఎఫ్ అండ్ హెచ్ ఎదురెదురుగా కూర్చోవాలి, కానీ ఇప్పుడు నేను ఎఫ్ని ఇక్కడ కూర్చోబెడితే హెచ్ ఇక్కడ వస్తారండి, అవునా? రైట్. కానీ ఐ అనే వ్యక్తి హెచ్ పక్కన కూర్చోవడానికి వీలు లేదు, కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఐ అనే వ్యక్తి ఇక్కడ రాడు, ఐ అనే వ్యక్తి ఇక్కడే వస్తాడు, అవునా? రైట్. నెక్స్ట్ మిగిలిపోయింది ఎవరు? ఒకసారి మిగిలిపోయిన వ్యక్తి ఎవరు? డిఈ ఈఎఫ్ జిహెచ్ఐ జేకే, అవునా? డిఈఎఫ్ జిహెచ్ఐ జే. ఐకి కర్ణంగా కూర్చున్నది ఎవరు అంటే డయాగ్నల్లీ ఆపోజిట్ ఐకి కూర్చుంది ఎవరు అని మీరు గమనిస్తే ఎవరున్నారు? ఈ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ అనే వ్యక్తి మనకు ఆప్షన్ నెంబర్ 4లో ఉంది, రైట్. నెక్స్ట్ వన్, ఇదొక క్వశ్చన్ బేస్డ్ ఆన్ హైట్స్ అనండి, ఓకేనా? సో 5 స్నేహితులు ఉన్నారు, ప్రకాష్, కాదిర్, రమేష్, సౌరవ్ మరియు తారిక్. 5 స్నేహితులు. రమేష్ కాదిర్ కంటే ఎత్తు కానీ సౌరవ్ కంటే తక్కువ, అవునా? సో జాగ్రత్తగా వినండి, రమేష్ ఈస్ టాలర్ దెన్ కాదిర్ బట్ షార్టర్ దెన్ సౌరవ్. సో రమేష్ అనే వ్యక్తి టాలర్ అండి, అంటే పొడుగున్నాడు. ఎవరికన్నా పొడుగున్నారు? కాదిర్తో పోల్చినప్పుడు పొడుగున్నారు. కానీ అతను
సౌరవ్తో పోల్చినప్పుడు, అతను అంటే ఎవరండి ఇక్కడ? రమేష్ గురించి మాట్లాడుతున్నాడు, ఖాదిర్ గురించి కాదు. రమేష్ అతను వాడు ఖాదిర్ కన్నా పొడుగున్నాడు, కానీ సౌరవ్తో పోల్చినప్పుడు మాత్రం పొట్టిగా ఉన్నాడు అనేది అక్కడ పాయింట్. నెక్స్ట్ వన్ చూడండి, ప్రకాష్ ఈజ్ ద షార్టెస్ట్. క్లియర్గా చెప్పాడండి, అందరికన్నా చిన్నవాడు పొట్టిగా ఉన్న వ్యక్తి ఎవరు? ప్రకాష్. అండ్ తారిక్ ఈజ్ టాలర్ దెన్ సౌరవ్. అంటే తారిక్ అనే వ్యక్తి సౌరవ్ కన్నా పొడుగ్గా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఉన్న 5గురిలో తారిక్ ఇక్కడ వచ్చేసాడు, సౌరవ్, రామ్, ఖాదిర్, అండ్ లాస్ట్లో అందరికన్నా పొట్టిగా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే ప్రకాష్. రైట్, ఈజియెస్ట్ క్వశ్చన్ నాకు తెలిసి. రైట్, ఇప్పుడు క్వశ్చన్లో అందరికన్నా టాలెస్ట్ ఎవరు, అందరికన్నా ఎత్తైన వ్యక్తి ఎవరు? తారిక్. ఆప్షన్ నెంబర్ 1. రైట్, నెక్స్ట్ వన్ అండి, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఒక పర్టికులర్ ఆర్డర్లో ఇచ్చిన పదాలను మనం అరేంజ్ చేస్తూ వెళ్ళాలండి. మౌంట్ అబూ, వరల్డ్, ఇండియా, రాజస్థాన్, నక్కీ లేక్. మీకు ఒక విషయం అర్థమైపోయిందండి, వరల్డ్ అండ్ ఇండియా. ఇండియాలో వరల్డ్ ఉంటుందా? ఆబ్వియస్లీ వరల్డ్లో ఇండియా ఉందా? వరల్డ్లోనే ఇండియా ఉంది అనేది. మీరు ఆప్షన్స్ని గమనించినట్లయితే ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నక్కీ లేక్ అనేది ఎక్కడ ఉంది అని అంటే మౌంట్ అబూలో ఉంది. సో 5 అనేది ఫస్ట్ వస్తుంది, నక్కీ లేక్ అనేది ఫస్ట్ వస్తుంది. అన్నిటికన్నా ప్రపంచం అనేది లాస్ట్లో రావాలి, అంతే కదండి? వరల్డ్ అనేది లాస్ట్ రావాలి. సో 5 and 2 ఆర్ ది ఆన్సర్స్. అది ఆప్షన్ నెంబర్ 1లో ఉంది, అదే మన ఆన్సర్. కావాలంటే అరేంజ్మెంట్ ఉందా లేదా చూద్దాం, నేను చెప్తాను చూడండి. నక్కీ లేక్ ఉంది, మౌంట్ అబూ ఎక్కడ? రాజస్థాన్. రాజస్థాన్ ఎక్కడుంది? భారతదేశంలో, అంటే ఇండియా. ఇండియా ఎక్కడుంది? ప్రపంచం. సో అది మీనింగ్ఫుల్ ఆర్డర్లో సరిపోయింది. రైట్, నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ ఇన్ఈక్వాలిటీ బేస్డ్ క్వశ్చన్ వచ్చిందండి. ఇన్ఈక్వాలిటీ బేస్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇచ్చిన తీర్మానాలను ఆధారం చేసుకొని, అంటే ఇచ్చిన కంక్లూజన్స్ని ఆధారం చేసుకొని పైన ఉన్న స్టేట్మెంట్ని చూడండి మీరు. అంటే మొత్తం స్టేట్మెంట్ చూడాల్సిన అవసరం లేదు. అక్కడ కంక్లూజన్లో H=F అని అడిగాడు. వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేయండి. హెచ్ని, ఎఫ్ని మాత్రమే చూడండి, మిగతా వాళ్ళని చూడకండి. అంటే ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చూడండి, మిగతా వాళ్ళు మనకు అవసరం లేదు, ఎందుకంటే తీర్మానాల్లో వాళ్ళ గురించి ఆలోచించండి అని చెప్పట్లేదు. తీర్మానాల్లో మనకు హెచ్ అండ్ ఎఫ్ గురించి అడిగినప్పుడు వాళ్ళని చూడండి. ఇప్పుడు H=G<F అని కనబడుతుంది కదా, అవునా? అన్నిటికన్నా చిన్న సింబల్ ఉన్న రెండిట్లలో చిన్న సింబల్ ఏంటి? ఈక్వల్ టునా, <= <= అనేది మన సింబల్ రాబోతుంది. అంటే మనం ఫైనల్గా H<=Fగా వస్తుంది, కానీ H=F అనేది రాదు, అవునా? రైట్, నెక్స్ట్ J అండ్ G అన్నాడు అండి. వాడు ఇచ్చింది ఏంటి? J > G. ఇప్పుడు J మరియు G మధ్యలోనే చూడండి ఎలా ఉంది? J > H = G. కరెక్ట్. సో ద స్మాలెస్ట్ సింబల్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ లో ఏదండి? గ్రేటర్ దెన్. సో J > G అనేది వస్తుంది, కాబట్టి ఆన్సర్ కేవలం 2. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ వాట్? ఆర్గ్యుమెంట్స్, వాదనలు. సో షుడ్ దెర్ బి ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ సెలబ్రేషన్ ఆన్ వేరియస్ డేస్ ఇన్ కాలేజ్. కాలేజ్లో ఫెస్టివల్స్ అలాంటివి చేస్తూ ఉంటారు కదా, ఈ రోజు ఆ రోజు అన్నట్టుగా రోజులను ఆధారం చేసుకొని వాళ్ళు చేసుకునే ఫెస్టివల్స్ని బ్యాన్ చేద్దామా కంప్లీట్గా అని మిమ్మల్ని అడుగుతున్నాడు. మీ సొంత సమాధానాలు చెప్పకుండా ఇక్కడిచ్చిన ఆప్షన్స్ని ఆధారం చేసుకొని ఆలోచించి చెప్పండి. మీకు వచ్చే ఆలోచనని పక్కకు పెట్టి ఇక్కడున్న ఆప్షన్స్ నుండి పిక్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడైతేనే మనకు క్లారిటీగా ఆన్సర్ అనేది వస్తుంది, లేదంటే మాత్రం ఆన్సర్ అనేది తప్పైపోతుంది. ఎందుకంటే మీరు పెట్టిన ఆలోచన అనేది ఆప్షన్ రూపంలో లేకపోతే మీరు డైలమాలో పడి ఆన్సర్ని తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మాత్రమే చదవండి. కంప్లీట్ బ్యాన్ చేయాలా అని అడిగాడు. అప్పుడు నో, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ సెలబ్రేటింగ్ దీస్ డేస్ అండ్ ఎంజాయింగ్ వన్స్ ఇన్ ఎ వైల్. ఇది స్టేట్మెంట్ చాలా సింపుల్గా ఉంది, కానీ ఓ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్తో మనం చేయలేదు. ఇది కంపల్సరీ నథింగ్ రాంగ్ అని అంటే రాంగ్ కాదు అని డైరెక్ట్గా చెప్పేశాడు. ఎందుకు రాంగ్ కాదు అనేది ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో ఉండాలి. అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి అనేది ఇది ఒక వేగ్ స్టేట్మెంట్ అని అంటారు. అంటే మనం సాధారణంగా చెప్పిన ఇన్ఫర్మేషన్ని మనం ఎప్పుడైనా వాదనలో బలంగా ఉంది అనడానికి వీలు లేదు. కావాలంటే చూడండి, కొన్ని రోజులు సెలబ్రేషన్స్ హాని చేయవు, ఎందుకు చేయవు అనే ఎక్స్ప్లెనేషన్ లేదు. కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుందండి? రాంగ్. ఎస్, చిల్డ్రన్ ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు సచ్ సెలబ్రేషన్స్ దాన్ ద స్టడీస్.
అవి చదువు కన్నా ముఖ్యంగా మారుతున్నాయి. ఇది నీ ఊహ అవుతుంది, అజంప్షన్ అవుతుంది, కానీ వాదన అయితే కాదు. వాదన అనేది ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఎందుకు చేయకూడదు అనే వివరాన్ని చెప్పాలి. కానీ ఇక్కడ వీడు ఏమంటున్నాడు, పోలిక పాలిస్తూ అంటే కంపారిజన్ చేస్తూ అది చదువుకి ఇబ్బంది కలిగిస్తుంది, వాళ్ళు చదువు కన్నా ఇదే చేస్తున్నారు అనేది ఇక్కడ దీన్ని పోలుస్తూ అండ్ మోర్ ఓవర్ ఊహ అవుతుంది, కాబట్టి ఇది కూడా రాంగ్ అండి. నెక్స్ట్ వన్, ఈ సెలబ్రేషన్ ద్వారా విద్యార్థులు తమ భావాలను వ్యక్తపరుస్తారు. ఎస్, నో, దిస్ టైప్ ఆఫ్ సెలబ్రేషన్ గివ్ ఆపర్చునిటీ ఫర్ చిల్డ్రన్ టు ఎక్స్ప్రెస్ దర్ ఫీలింగ్స్. అంటే బ్యాన్ చేయకండి. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. పిల్లలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, వాళ్ళు అంటే వాళ్ళు కూడా అవగాహన కల్పించుకోవడానికి, వాళ్ళు కూడా మింగిల్ అవ్వడానికి ఒక సాధనలాగా పనిచేస్తుంది అనేది వివరణ ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 3 అండి, ఆప్షన్ నెంబర్ 3లో. ఓకేనా. నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్ అండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. బేస్డ్ ఆన్ కంక్లూజన్స్, తీర్మానాలు. వాటర్ హ్యాస్ షేప్, హ్యాస్ వాల్యూమ్. ద నాలెడ్జ్ ఈజ్ లైక్ వాటర్ ఫ్లోడ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్. వాటర్కి షేప్ ఉంటుందా అంటే అక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే, దీన్ని ఒక ప్రావర్బ్గా తీసుకోండి. అంటే దీన్ని ఒక జనరల్ సామెత. అంటే నీరు అనేది మీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రగా మారిపోతుంది, ఎందులో కలిపితే అదిగా మారిపోతుంది. షేప్ అండ్ వాల్యూమ్ అంటే నువ్వు పాలలో కలిపితే పాలలాగా మారుతుంది, ఇంకా వేరే నీళ్ళలో కలిపితే నీళ్ళలాగా మారుతుంది అనేది అక్కడ ఉద్దేశం అండి. వాటర్కి షేప్ ఉండేది అనేది ఆశ్చర్యపోకండి, దాని ఉద్దేశం వాటర్ అనేది అట్లా మౌల్డ్ అవుతుంది అనేది అక్కడ పాయింట్. అలాగే నాలెడ్జ్ కూడా అంతే, లైక్ వాటర్ ఫ్లోడ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్. ఓకే, సో ఫస్ట్ వన్ చూద్దాం. ద నాలెడ్జ్ ఈజ్ ఇంటర్ డిసిప్లినరీ. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఫస్ట్ వన్, నాలెడ్జ్ ఈజ్ ఇంటర్ డిసిప్లినరీ అంటే నేను చెప్పింది. అంటే నాలెడ్జ్ అనేది నువ్వు పంచుకోవడం ద్వారా మన ఏం చెప్తారు, పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అతని నాలెడ్జ్ నీ నాలెడ్జ్ అనేది అర్థం చేసుకొని కంప్లీట్ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఎస్, ఫస్ట్ వన్ కరెక్ట్. ద నాలెడ్జ్ ఈజ్ బౌండ్ విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఏరియా. చూడండి, ఇది రాంగ్ అండి. విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఏరియా అని అంటే దాని ఉద్దేశం క్లియర్గా చెప్తున్నాడు, నిర్దిష్టమైన ప్రాంతంలో పరిమితం లేదు. వాటర్ అనేది నిర్దిష్టమైన ప్రాంతంలో పరిమితం కాదు, దానికి ఫ్లో అవుతుంది. నాలెడ్జ్ అనేది కూడా నీళ్ళలాగా ఫ్లో అవుతుంది వన్ సైడ్ టు అదర్, ఒక చోటు నుండి ఇంకో చోటికి అన్నప్పుడు నిర్దిష్టమైన ప్రాంతం అని చెప్పడానికి వీల్లేదు. మూడోది చూడండి, జ్ఞానం మానసిక క్రియలపై ప్రభావం చూపుతుంది. మానసికంగా జరుగుతుందని నీకు ఎక్కడైనా చెప్పాడా? జ్ఞానం అనేది పంచుకోవడం ద్వారా పెరుగుతుంది, జ్ఞానం అనేది నువ్వు ఇతరులకు పంచడం ద్వారా నీకు మంచి జరుగుతుంది, జ్ఞానం అనేది ఒక చోటు నుండి ఇంకో చోటికి ఫ్లో అవుతుందని మాట్లాడాడు. కానీ అది మెంటల్గా నీకు ఎక్కడ స్టేబుల్గా ఉంచుతుందా అన్స్టేబుల్గా ఉంచుతుందా అనే వివరణ అక్కడ లేదు. కాబట్టి థర్డ్ వన్ రాంగ్ అండి, సారీ. ఇది డైరెక్ట్లీ అని కూడా అని చెప్పాడు. హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆన్ యువర్ మెంటల్ యాక్టివిటీ, ఇట్ ఈస్ నెవర్ మెన్షన్ ఇన్ ద గివెన్ కంక్లూజన్. సో థర్డ్ వన్ ఈస్ వాట్? రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుందండి? కేవలం 1 మాత్రమే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్.